అసలు సమాజంలో ఒక దుర్మార్గుడు తలెత్తడానికి కారణం ఎవరు? మనం కాదా? మనం ఎలా అవుతాం? ఎందుకు కాదు? బిడ్డ చెడితే తప్పు తల్లిది, భార్య చెడితే తప్పు భర్తది, రాజు చెడితే తప్పు ప్రజలది, వ్యవస్థ చెడితే ఆ తప్పు వ్యవస్థలోని మనందరిది. అంటే మీరు ఒక దుర్మార్గుడిని చంపుతున్నారు, కానీ అతనిలోని దుర్మార్గాన్ని చంపడం లేదుగా. సరే, ఈ రోజు మీరు నీలకంఠయ్యను చంపుతారు, కానీ అతని శరీరం నుండి కారే రక్తం ఎండక ముందే మరో నీలకంఠయ్య పుట్టుకొస్తాడు. అప్పుడేం చేస్తారు? అంటే బ్రతికినంత కాలం ఒకరినొకరు చంపుకుంటూ హంతకులుగానే ఉండిపోతారు, కానీ మనుషులుగా బ్రతకరన్నమాట. ఇంతకాలం మనుషులుగా బ్రతికినందుకు మనకేం మిగిలింది? కనీసం మనమైనా చరిత్రలో మనుష్యులుగా మిగిలిపోవాలని నా ఆశ. మనలోని మంచితనం అతనిలోని ఆహాన్ని చంపాలి, మనలోని ఆవేశం అతన్ని మనిషిని చెయ్యాలి, మనలోని ఐకమత్యం అతని బాట తప్పు అని చెప్పాలి, సరిదిద్దాలి. ఎందుకు బావా ఇంకా చెవిటివాడి ముందు శంఖం ఓదాలనుకుంటాం? చచ్చిన శవాన్నైనా తిరిగి బ్రతికించగలవేమో కానీ ఈ నీలకంఠయ్య లాంటి ఒక దుర్మార్గుల్లో మార్పు తీసుకురావటం అసాధ్యం, తీసుకురావాలనుకోవటం అవివేకం. మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. పనికిరాని బండశల నుండి భగవంతుడి రూపాన్ని మరుస్తుంది. మనిషి రెండు చేతులు జోడించి ఆ దైవాన్ని కొలవడానికి కారణం మన చేతులతో మలచిన ఆ రాతి విగ్రహం కాదు. ఎదురు తిరిగే ఆంబోతుకు ముక్కుకు తాడు వేసి బసవన్నను చేసి ఆడిస్తున్నాం. అది మనిషిలోని తెలివికి కారణం కాదా? ప్రాణం లేని తోలు ముక్కలకు రంగులు వేసి తోలుబొమ్మలాడించి మనిషికి వినోదాన్ని కలిగిస్తున్నాం. అది మనిషిలోని విజ్ఞానానికి చిహ్నం కాదా? ఇవన్నీ మనిషిగా మనం సాధించినప్పుడు మనలా ప్రాణం ఉండి మనలా ఆలోచించే శక్తి ఉన్న మన జాతి మనిషిలోని రాక్షసుణ్ణి మార్చలేమా? మనలో కలుపుకోలేమా? గోదావరికి వరదొస్తే భయపడి గోదావరినే పూర్తి చేశామా? భూకంపంలో ప్రాణాలు పోతే భూమిని వదిలి ఆకాశంలో బ్రతుకుతున్నామా? ఈ నీలకంఠయ్య ఆ తెల్లదర్ల కంటే గొప్పవాడేమీ కాదు. అహింస మరణాయుధాల కంటే మన ఫిరంగుల కంటే గొప్పదని మరోసారి నిరూపిద్దాం. నీలకంఠం, నీ పాపాలకు తీర్పు ఇవ్వడానికి ఎంతమంది వచ్చారో చూశావా? వాళ్ల చేతుల్లో ఉన్నవి మామూలు బాకులు, బరిసెలు, గండ్రగొడ్డళ్ళు కావు. ఇన్నాళ్ళు నీ మీద పెంచుకున్న కసి, పగ, ద్వేషం అవన్నీ కలిసిన మారణాయుధాలు. నీలకంఠం, గోదావరికి పొంగొచ్చినా కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవ్వరూ ఆపలేరు. కానీ వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో, ఆశతో. నీ గుండెల్లో గూడు కట్టుకున్న అహంకారాన్ని తగలబెట్టుకుని నీతికి తలవంచితే వాళ్ల కడుపు మంటలు మంగళహారతులవుతాయి. ధర్మాన్ని గౌరవిస్తే వాళ్ల చేతుల్లోని మారణాయుధాలు మంత్రపుష్పాలవుతాయి. నువ్వు మారితే నరజాతి చరిత్రకు మరో పేజీని చిరునవ్వులతో నింపుతావు. మారకపోతే వాళ్ల ఆయుధాలకు బలై నరజాతి చరిత్రకు రక్తపు మరకలతో మరో పేజీని కలుపుతావు. ఆలోచించు. దేవుడి గుడిలో దీపంగా వెలగాలనుకుంటున్నావు, శవం తల పక్క ప్రమిదలా కాలిపోవాలనుకుంటున్నావు. రేపు ఉదయంలోగా తేల్చుకో. హనుమంతాసు, ఒకసారిలా వస్తావా? మరి అమ్మగారి అంత్యక్రియల సంగతి? అమ్మగారి కోరిక సెలవిచ్చారు పెద్దలు. మీరెలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం. ఎటు సూర్యాస్తమయం కావస్తుంది. మనం ఏం చేయదలుచుకున్నా రేపు ఉదయమే. సంగాత్ సంజాయతే కామః కామాత్రోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
తడుపదారు వాయువు ఆర్పివేయును సమర్పిస్తాడు ఆత్మనాశనం. మృగత్వాన్ని సాధుతత్వం మట్టుబెట్టగలిగితే, దానవత్వాన్ని మానవత్వం జయించగలిగితే, బోసి నవ్వులతో ముత్యాలు కురిపించవలసిన పసిపాపలు అమానుషంగా చంపబడే తల్లిదండ్రుల వారసులుగా విషాదంలో బ్రతకనక్కర్లేదు. నూరేళ్లు నిండు ముత్తైదువులుగా ఉండవలసిన ఆడపడుచులు అక్రమంగా బలైపోయే భర్తల గుర్తుగా వైధవ్యంతో బ్రతకనక్కర్లేదు. బిడ్డల చేతుల్లో కన్ను మూయాలనుకున్న తల్లిదండ్రులు అర్ధాయుష్గా హతమార్చబడే బిడ్డలను తలుచుకుంటూ గర్భశోకంతో బ్రతకనక్కర్లేదు. సర్వే జనా సుఖినో భవంతు అన్నది నిజం చెయ్యాలంటే మానవత శృతి కావాలి, మమత పల్లవి కావాలి, శాంతి స్వరం కావాలి, సౌభ్రాతృత్వం భావం కావాలి. సూత్రధారులు నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాను అనుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్